బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు సెక్రటరియట్లో సీఎం రేవంత్ రివ్యూ. మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం రెడీ. గత ప్రభుత్వంలో భూదందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం. బెంగళూరుకు వైఎస్ జగన్ వారం రోజుల పాటు అక్కడే బస చేయనున్న మాజీ సీఎం. ఇవాళ బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం. హాజరు కానున్న పురంధేశ్వరి, మంత్రులు. వరంగల్ జిల్లాలో రైతు భరోసా సదస్సు పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి. సుప్రీంకోర్టులో ఇవాళ విద్యుత్ కమిషన్ రద్దుపై విచారణ. కేసీఆర్ పిటిషన్పై వాదనలు విననున్న ధర్మాసనం. ఇవాళ కృష్ణా వాటర్ బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ. 2 రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చ. హస్తంగూటికి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. జనసేన ఎమ్మెల్యేలకు సన్మానం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న పవన్ కళ్యాణ్. కాళేశ్వరం అవకతవకలపై నేడు విచారణ. మాజీ సీఎం సెక్రటరీలకు నోటీసులు. పోలీస్ పహారాలో తెలంగాణ సెక్రటరేట్. చలో సెక్రటరేట్ కు పిలుపునిచ్చిన విద్యార్థులు. ఖమ్మం జిల్లా జల్లేపల్లిలో మంత్రి పొంగులేటి పర్యటన. విషజ్వరాలతో బాధపడుతున్న వారికి మంత్రి పరామర్శ. ఖమ్మం జిల్లాలో డెంగ్యూ కలకలం. 20కి పైగా కేసుల నమోదు. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ. ఆగస్టు 2 లోపు అక్రమ మైనింగ్ వివరాలివ్వాలని ఆదేశించిన న్యాయస్థానం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్. ప్రశ్నార్థకంగా మారిన ఆయకట్టు సాగు. మేడిగడ్డ బరాజ్కు వరద ఉధృతి. 85 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటి విడుదల. తెలంగాణకు భారీ వర్ష సూచన. ఇవాళ నుంచి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించిన ఢిల్లీ కోర్టు. అమెరికా మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్. అభ్యర్థిగా అధికారికంగా ట్రంప్ పేరును ప్రకటించే ఛాన్స్. ఓదెల క్షేత్రంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. అగ్నిగుండాల్లో నిప్పులు దాటిన భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.